20,000 కోట్లు ప్రతి ఇయర్ ఇండియాలో ఉన్న ఎన్జిఓస్, చారిటబుల్ ఫౌండేషన్స్కి ఫారెన్ నుంచి వచ్చే యావరేజ్ డొనేషన్ అమౌంట్స్. సో వాట్ ఈస్ ఎఫ్సిఆర్ఏ బిల్? అసలు దేశం మొత్తంలో ఎందుకు దీనిపై కాంట్రవర్సీ నడుస్తుంది? ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఫారిన్ కంట్రీస్ నుండి ఇండియాలో ఉన్న ఎన్జిఓస్, చర్చెస్, టెంపుల్స్, స్కూల్స్ లాంటి ఆర్గనైజేషన్స్కి వచ్చే డొనేషన్స్ని రెగ్యులేట్ చేసే లా. ఎఫ్సిఆర్ఏ యాక్ట్ 2010 నుండి ఉంది. ఇప్పుడు యాక్ట్లో చేంజెస్ చేయడానికి మార్చ్ 2026లో అమెండ్మెంట్ బిల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఫారెన్ ఫండింగ్ మిస్యూజ్ అవ్వకూడదు, అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, నేషనల్ సెక్యూరిటీ ప్రొటెక్ట్ అవ్వాలి. అందుకే ఈ బిల్ని తీసుకొచ్చారు. ఈ బిల్ వల్ల ఫారిన్ ఫండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ యూజ్ చేస్తున్నారు అనే విషయాలపై గవర్నమెంట్ మానిటరింగ్ ఇంకా స్ట్రిక్ట్ అవుతుంది. 2026 అమెండ్మెంట్ రూల్స్ ప్రకారం ఫారెన్ ఫండ్స్ ని రిలీజియస్ కన్వర్షన్ యాక్టివిటీస్ లో యూజ్ చేయకూడదని చెప్పారు. కానీ క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే ఈ చేంజెస్ వల్ల ఫారెన్ డొనేషన్స్ మీద డిపెండ్ అవుతున్న చర్చెస్, క్రిస్టియన్ చారిటీస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని. ఇండియాలో చాలా స్టేట్స్ ఈ బిల్ ని అపోజ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ స్టేట్స్ బ్యాక్డ్ విత్ క్రిస్టియన్ ఎన్జిఓస్. సో కాంట్రవర్సీ ఏంటి? ఒక సైడ్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, ఇంకో సైడ్ రిలీజియస్ చారిటీస్ అండ్ ఎన్జిఓస్ ఫ్రీడమ్ మీద ఇంపాక్ట్. ఇప్పుడు ఫైనల్ డెసిషన్ పార్లమెంట్ చేతిలో ఉంది. మీరు ఈ బిల్ గురించి ఏమనుకున్నారో కమెంట్స్ లో చెప్పండి. అంటిల్ దెన్ డూ ఫాలో ఫర్ మోర్ నాలెడ్జ్.